వెల్కమ్ టు సరత్ హబ్. ఇవాళ మనము అల్లం చట్నీ చేసి చూద్దాము. అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో ఉన్నాయి. చింతపండు, అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, ధనియాలు. ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు కాస్త దూరగా వేయించాలి. కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసి అది కూడా కొంచెం దూరగా వేయించాలి. దాని తర్వాత అల్లం ముక్కలు అవి కూడా కాస్త ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా బాగా ఇంకా అన్నీ కలిపి చూస్తున్నారు కదా, ఈ కలర్లో రావాలి. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. అంత లోపల మిక్సీలో ఏం వేసానంటే కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర కాస్త మిక్సీ బట్టి దాని తర్వాత ఇవి వేయించుకునేవన్నీ దాంట్లో వేసి మిక్సీ కొట్టేయడమే. మిక్సీ అయిన తర్వాత మీకు పౌడర్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. ఇప్పుడు లాస్ట్లో చింతపండు పోసేసి ఇంకా మనకు వచ్చిన కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో అలా చేసేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.